హలో ఆల్ ఎలా ఉన్నారు? ఇప్పుడే 'శ్రీరాములు' థియేటర్‌లో 'మిరాయి' ప్రీమియర్ చూసొచ్చా. సినిమా ఎలా ఉంది? టీజర్, ట్రైలర్ లాగానే మూవీ కూడా అదే లెవెల్‌లో ఉందా లేదా అనేది తెలుసుకోబోయే ముందు ప్రతి మూవీ రివ్యూ అందరికంటే ముందు ఇస్తున్నాం. సో, ఆ సాఫ్ట్‌వేర్ పట్టేదో కాస్త కొట్టేస్తే ఫ్యూచర్‌లో ఒక్క రివ్యూ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. సో, కొట్టేయండి చెప్తా. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. 'వేద' హైదరాబాద్‌లో బ్రాండెడ్ ప్రొడక్ట్స్‌కి ఫస్ట్ కాపీస్ రెడీ చేస్తూ వాటిని అమ్ముతా ఉంటాడు. అనదర్ సైడ్ 'బ్లాక్ స్వాడ్' అదేనండి మన మంచు మనోజ్ అన్న అశోకుడు క్రియేట్ చేసిన 9 గ్రంథాలని సొంతం చేసుకొని ఈ లోకాన్ని శాసించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మరి ఈ రెండు స్టోరీలు ఎలా కలిశాయి? అసలు ఈ మిరాయ్ ఎవరు? మిరాయ్‌కి, వేదాకి సంబంధం ఏంటి? అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ దట్ వర్క్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాణం పెట్టి తీశారు. స్టార్ట్స్ విత్ ద కెప్టెన్ ఆఫ్ ది షిప్ కార్తిక్ ఘట్టమనేని. తనకున్న ఎక్స్పీరియన్స్‌లో ఇలాంటి అవుట్‌పుట్ ఇస్తాడని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు భయ్యా. ఒక న్యూ కైండ్ ఆఫ్ వరల్డ్‌ని క్రియేట్ చేసి, అందులో మనం కనెక్ట్ అయ్యేలాగా క్యారెక్టర్స్‌ని డిజైన్ చేసి, ఫ్రమ్ మూవీ స్టార్టింగ్ టు ఎండ్ ఏదో విధంగా మనల్ని ఇంప్రెస్ చేస్తూనే ఉన్నాడు. డైరెక్టర్‌గా కాసేపు పక్కన పెడితే అసలు ఆ సినిమాటోగ్రఫీ ఉంది భయ్యా. నాకు కనుక ఛాన్స్ ఇస్తే నేషనల్ అవార్డ్ తీసుకొచ్చి కార్తీక్ చేతిలో పెడతా. అలా ఉంది, టాప్ నాచ్ అంతే. మెయిన్లీ ప్రీ ఇంటర్వెల్ పోర్షన్స్‌లో అండ్ సెకండ్ హాఫ్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్‌లో యూజ్ చేసిన షాట్స్ గానీ, ఫ్రేమ్స్ గానీ తోపుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే విజువల్లీ స్పెక్టాక్యులర్. ఇంకా కార్తీక్‌లోని డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి అంటే స్టార్టింగ్ ఒక హై నోట్‌తో స్టార్ట్ చేసి ఇన్ ద మిడ్ కొంచెం తడబడిన సెకండ్ హాఫ్ మాత్రం ఎవ్రీ 10 మినిట్స్‌కి ఒక హై మూవ్‌మెంట్ ఇస్తూ మనల్ని స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యేలా చేశాడు. ఒక న్యూ కైండ్ ఆఫ్ వరల్డ్‌ని ఫస్ట్ టైం చూస్తున్న ఫీలింగ్‌ని తీసుకొచ్చాడు. మెయిన్లీ తనకున్న బడ్జెట్‌తో ఇంత హై క్వాలిటీ ప్రొడక్ట్ ఇచ్చాడు. ఎవ్రీ క్రాఫ్ట్ నుండి ది బెస్ట్ తెచ్చుకున్నాడు. డెఫినెట్లీ హీ హాస్ ఎ వెరీ గుడ్ ఫ్యూచర్. నౌ కమింగ్ టు ద సాంగ్స్ అండ్ బీజీఎం. సాంగ్స్ అలా ఫ్లోలో వెళ్తా ఉంటాయి అండ్ బాగుంటాయి కూడా. అలాగే వైభూతి సాంగ్ అయితే సినిమాలో లేదు అండ్ బీజీఎం ఈస్ ఎక్సలెంట్. థియేటర్ అయితే దద్దరిల్లింది ఆ సౌండ్‌కి. ఇప్పుడు నేను రాస్తున్నప్పుడు కూడా నా మైండ్‌లో బీజీఎమే ప్లే అవుతుంది. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆ బీజీఎం. అండ్ స్పెషల్ మెన్షన్ టు ద వీఎఫ్ఎక్స్ టీమ్. కుడోస్ టు దేర్ హార్డ్ వర్క్. మెయిన్లీ ప్రీ ఇంటర్వెల్‌లో ఒక ఈగల్ సీక్వెన్స్ ఉంటుంది భయ్యా. అసలు అలా ఎలా ఎంత నేచురల్‌గా క్రియేట్ చేశారా అనిపించింది. రియల్లీ టాప్ వీఎఫ్ఎక్స్ అంతే. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే డియర్ విష్ణుప్రసాద్ సార్ ఏకే బౌ. ఎక్స్పీరియన్స్ లేని డైరెక్టర్‌ని నమ్మి తను రాసిన స్టోరీని నమ్ముకొని ఒక చిన్న హీరోతో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయడం ఓన్లీ మీకే సాధ్యం. మూవీలో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్‌లో మీకు క్వాలిటీ కనిపిస్తది. చాలా అంటే చాలా గ్రాండ్యూర్ వేలో ప్రెజెంట్ చేశారు మూవీని. అనదర్ బిగ్గెస్ట్ పాజిటివ్ ఈస్ యాక్షన్ సీక్వెన్సెస్. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా అంటే చాలా ఉంటాయి యాక్షన్ సీక్వెన్సెస్. బ్యాక్ టు బ్యాక్ వస్తానే ఉంటాయి. బట్ ఎవ్రీ యాక్షన్ సీక్వెన్స్ హాస్ ద ఓన్ ఎలిమెంట్. మెయిన్లీ పోస్ట్ ఇంటర్వెల్ యాక్షన్ కొరియోగ్రఫీ ఈస్ టూ గుడ్. న్యూగా యూనిక్ వేలో ప్రెజెంట్ చేశారు యాక్షన్ సీక్వెన్సెస్. ఇక నెగటివ్స్ విషయానికి వస్తే ద మెయిన్ ప్రాబ్లమ్ ద మిడ్ ఆఫ్ ది ఫస్ట్ హాఫ్. ఏదో లాగుతున్నాడ్రా బాబు అన్న ఫీలింగ్ వస్తుంది టిల్ ఇంటర్వెల్ బ్లాక్ వరకు. అండ్ సమ్ ఫోర్స్డ్ కామెడీ ట్రాక్స్ అన్నెసరీ అనిపించాయి. అండ్ సపరేట్ గా ఒక పోలీస్ ట్రాక్ ఉంటుంది. అసలు అది స్టోరీకి కొంచెం కూడా యూజ్ లేదు. ఆ ట్రాక్స్ ని రిమూవ్ చేసి ఉంటే మూవీ ఫ్రీ ఫ్లోలో అలా వెళ్ళేది అనిపించింది. రన్ టైం ఇంకొంచెం ట్రిమ్ చేసి ఉంటే బెటర్ ఉండేది. నౌ కమింగ్ టు ది యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్. తేజ సజ్జా అండ్ మనోజ్ అన్న ఎర్రగా తీశారు భయ్య. అసలు మనోజ్ ఆ వాయిస్ కి ఆ బాడీ లాంగ్వేజ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. ఇంకా తేజ అయితే కుమ్మేశాడు. దానికి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే రోల్ అది అండ్ హీ గేవ్ హిస్ బెస్ట్. రితికా నాయక్ కి మంచి క్యారెక్టర్ పడింది అండ్ షీ హస్ డన్ ఎ గుడ్ జాబ్. ఇక శ్రేయ గురించి చెప్పాలంటే వాట్ ఏ పర్ఫార్మెన్స్ మ్యామ్. తనకున్న యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ తో మూవీకి ఒక ఎమోషన్ ని తీసుకొచ్చింది. ఇక రిమైనింగ్ యాక్టర్స్ లైక్ జయరామ్, జగపతి బాబు ఇలా చాలా మంది ఉన్నారు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ హస్ డన్ ఎ గుడ్ జాబ్. ఇక ఫైనల్ మెడిట్కి వస్తే ఇట్స్ ఎ గుడ్ ఫ్యాంటసీ మైథలాజికల్ ఎంటర్టైనర్. ఇందాక చెప్పిన 1-2 నెగిటివ్స్ తీసేస్తే ఆ క్వాలిటీకి, ఆ విఎఫ్ఎక్స్ కి, ఆ స్టాండర్డ్స్ కి, ఆ టేకింగ్ కి ఖచ్చితంగా థియేటర్స్ లో చూడాల్సిన సినిమా. ఖచ్చితంగా థియేటర్స్ లో ఎంజాయ్ చేయాల్సిన సినిమా. సో డోంట్ మిస్ ఇట్. అలాగే కిష్కింధపురి అండ్ డెమాన్ స్లేయర్ రివ్యూస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి.